హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి వేరే మార్క్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ధృవీకరణ అసోసియేట్ అనమాట. అంటే మీరు ఏకంగా చెకింగ్ చేసే జాబ్, అంటే వెరిఫికేషన్ జాబ్ అనమాట ఇది. ఓకేనా. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుందన్నమాట. మనకి 2 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి మనకి రిమోట్గా మనకి పని కల్పించడం అనేది జరుగుతుంది అనమాట. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేయొచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీ యొక్క ప్రొఫైలు ఈ రెజ్యూమ్తో ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే మంచి అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. సో మనకి సుభదా ఏ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే వేరే మార్క్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా నమ్మకం కలిగించడంలో సహాయపడే లక్ష్యంతో రిమోట్ ఫస్ట్ హెచ్ఆర్ టెక్ స్కేల్ అప్గా ఈ యొక్క కంపెనీ అనేది రన్ అవుతుంది. మేము నేపథ్యం మరియు రిఫరెన్స్ తనిఖీతో ప్రారంభించాము. వెరిపాస్ ద్వారా పూర్తిగా కొత్త విధానాన్ని ప్రారంభించాము. ఇది అభ్యర్థులు తమ సురక్షితంగా ఉంచబడిన మరియు ధృవీకరించబడిన కెరీర్ ఆధారాలను స్వంతం చేసుకోవడానికి, నిర్వహించడానికి మరియు పంచుకోవడానికి వీలు కల్పించడం ద్వారా తక్షణ ధృవీకరణను సులభతరం చేసే బ్లాక్ చైన్ పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట. మేము ఇటీవలే మా 2వ ఉత్పత్తిని ప్రారంభించాము. ఉద్యోగాల సమస్యలను సురక్షితంగా మరియు అనామకంగా నివేదించడానికి వీలు కల్పించే ఎండ్-టు-ఎండ్ ఎక్స్ప్రెషన్స్తో కూడిన విజిల్ బ్లోయింగ్ ప్లాట్ఫామ్ అనేది లభిస్తుంది అనమాట. కానీ ఇది ప్రారంభం మాత్రమే. మాతో చేరండి మరియు ప్రపంచ వేగంగా విశ్వసించడంలో సహాయపడడానికి సాంకేతికతను ఉపయోగించే ప్రయాణంలో భాగం అవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. నువ్వేం చేస్తావు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వేరే మార్కులో మా క్లయింట్లు ముఖ్యమైన సమాచారాన్ని ధృవీకరించడానికి మరియు నియమిక నిర్ణయాలు తీసుకోవడానికి వారు ఉపయోగించే డేటా యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి మమ్మల్ని విశ్వసిస్తారు. వెరిఫికేషన్ అసోసియేట్గా మీరైతే వర్క్ చేస్తారు, కీలక పాత్ర పోషిస్తారు అన్నమాట. గుర్తింపు మోసం వంటి తీవ్రమైన సమస్యలను నివారించడంలో సహాయపడుతూనే కొత్త అవకాశాల కోసం అభ్యర్థుల ప్రయాణంలో వారికి మద్దతు ఇస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ప్రారంభ స్థాయి ఉద్యోగం. కంప్లైంట్స్, డేటా వెరిఫికేషన్ లేదా హెచ్ఆర్ సేవల్లో కెరీర్ను ప్రారంభించాలనుకున్న వారికి ఇది అనువైనది అనేసి చెప్పడం జరుగుతుంది. నేపథ్య సమాచారాన్ని సమీక్షించడానికి మరియు ధృవీకరించడానికి మీరు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నప్పుడు మీకు పూర్తి శిక్షణ మరియు మద్దతు లభిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. మరింత ప్రత్యేకంగా మీరు ఇక్కడ నేపథ్య ధృవీకరణ మరియు ఉపాధికి ముందు స్క్రీనింగ్ నివేదికలను ప్రాసెస్ చేసే విధంగా ఉంటారు. ఉదాహరణకు ఉపాధి, విద్య మరియు క్రిమినల్ రికార్డు తనిఖీలు ఉంటాయి. సో అలాగే ఖచ్చితత్వం మరియు ప్రామాణికతను ధృవీకరించడానికి ఫారం ప్రతిస్పందనలు, అధికారిక పత్రాలు మరియు డేటాబేస్ల నుండి సమాచారాన్ని జాగ్రత్తగా సమీక్షించే విధంగా చూస్తారనమాట. అలాగే అధిక నాణ్యత మరియు సకాలంలో ధృవీకరణ ఫలితాలను అందించడానికి ఏర్పాటు చేసిన మార్గదర్శకాలకు అనువదించే విధంగా ఉంటారు. క్లయింట్ అంచనాలను అందుకోవడానికి బహుళ సమయ మండలాల్లో గ్లోబల్ బృందంతో రిమోట్ సెట్టింగ్లో దగ్గర పనిచేసే విధంగా ఉంటారనమాట. మనం దేనికోసం చూస్తున్నాము అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది అవసరమైన ప్రారంభ స్థాయి కాబట్టి అద్భుతమైన రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణ నైపుణ్యాలు అనేవి అవసరం అనమాట.
స్పష్టంగా మరియు సమాచారంగా రాయగల సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే వివరాలు, సంస్థ మరియు ప్రక్రియ ధోరణిపై అసాధారణమైన శ్రద్ధ లభిస్తుంది. అలాగే నేపథ్య స్క్రీనింగ్ ప్రక్రియలో వ్యత్యాసాలను గుర్తించడానికి విమర్శనాత్మక ఆలోచన అనేది అవసరం. రిమోట్ సెట్టింగ్లో పనిచేసేటప్పుడు ఎస్ఎల్ఏలు మరియు గడువులను తీర్చడానికి ప్రేరణ పొందే సామర్థ్యం అనేది చాలా అవసరం. రిమోట్ సెట్టింగ్లో స్వతంత్రంగా అలాగే సహకారంగా పనిచేసే సామర్థ్యం అనేది చాలా అవసరం. అలాగే కొత్త సాంకేతిక సాధనాలు మరియు అనువర్తనాలను నేర్చుకునే సామర్థ్యం అనేది చాలా అవసరం. కస్టమర్ అవసరాలను తీర్చడం పట్ల మీకు మక్కువ అనేది కలిగి ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే దీని కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని
చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.